రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాటలతో బాబు కుట్ర బయటపడిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చెప్పింది అబద్ధమైతే చంద్రబాబు ఎందుకు ఖండించలేదు అని ప్రశ్నించారు ఆయన. చంద్రబాబు అసమర్థత వల్లే రాయలసీమ ప్రాజెక్టులు ఆగిపోయాయని దుయ్యబట్టారు సతీష్ రెడ్డి. నేను సాధించినటువంటి విజయం ఇది. చంద్రబాబు నాయుడిని నేను కన్విన్స్ చేసుకున్నానో లేకుంటే నేను లోబర్చుకున్నానో అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలను దానికి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పమని చెప్పు. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి నేను ఇటువంటి చీకటి ఒప్పందం చేసుకోలేదు, నేను ఎందుకోసం ఆపినానో దాని వివరణ ఆయన ఇవ్వాలా. ఇదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండింటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జరిగేది. 800 అడుగుల్లో నుంచి నీళ్లు తీసుకొని ఎత్తిపోతల ద్వారా మనము పోతిరెడ్డిపాడు నుంచి ఆ యొక్క రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రక్రియ నిరాటంకంగా జరిగి ఉండేది. కేవలం మీ అసమర్థత వల్లనే ఈరోజు ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయినాయి. రాయలసీమ ప్రాంతం మీద మీకు ఏమాత్రం మీకు అభిమానం ఉన్నా, ప్రజలకు ఏ పనులు అవసరం ఉన్నాయో ఆ పనులన్నీ కూడా చేపట్టాలని చెప్పి కోరుకుంటూ అవాస్తవాలను ప్రచారం చేస్తే అది మీకే బూమరాంగ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి.